హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ లలిత ఫ్రమ్ లలిత స్టాక్స్. రోజు రోజుకి కొత్త మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. సమాజంకి ఎలాంటి మెసేజ్ వస్తున్నాయి అనేసి మనము ఈ విధంగా ఆలోచిస్తే ఈరోజు ఒక కొత్త మూవీ అనేది మన ముందుకి త్వరలో రాబోతుంది. సో దీని గురించి మనతో మాట్లాడడానికి అశ్రెడ్డి గారు ఉన్నారు. సో బ్యూటిఫుల్ అశ్రెడ్డి గారితో కొన్ని విషయాలు అయితే మనము అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. హాయ్ అశ్రెడ్డి గారు, హౌ ఆర్ యు? గుడ్. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? సూపర్. బిగ్ బాస్ అయిపోయిన తర్వాత అశ్రెడ్డి అంటే ఒక బ్రాండ్గా మారిపోయింది మాకు. ఇప్పుడు ఈ మూవీకి వస్తే త్రిముఖ మూవీలో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది, అలాగే ఈ త్రిముఖ అనే మూవీలో మీకు ఎలా ఆపర్చునిటీ వచ్చిందో మా ప్రేక్షకుల కోసం చెప్తారా? త్రిముఖ మూవీలో ఐ థింక్ డైరెక్టర్ గారు ఫస్ట్ అప్రోచ్ అయ్యారంటే సినాప్సిస్ పంపించారు. సో ఈ రోల్ చాలా ఛాలెంజింగ్ రోల్. నేను కూడా ఫస్ట్ చాలా భయపడ్డాను ఇఫ్ ఐ కెన్ డూ ఇట్ ఆర్ నాట్, బట్ ఐ టుక్ ఇట్ యాజ్ అ ఛాలెంజ్. అండ్ వాళ్ళు కూడా చాలా ఓపిక్ గా పేషెన్స్ గా వాళ్ళకి ఎలా కావాలి అనేది వాళ్ళు నేర్పులు మార్పులు అన్ని చేసుకొని హ్యాపీగా ఐ థింక్ ఇట్ కేమ్ అవుట్ వెరీ వెల్. అండ్ కమింగ్ టు ద రోల్, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇన్ ద ఫిల్మ్. సో అందుకనే ఐ థింక్ మెయిన్ పోస్టర్ లో నేను కూడా ఉన్నాను. సో యూ కెన్ సీ ఆల్ ది ఇంపార్టెంట్ ఫేజెస్ హియర్. సో చాలా చాలా మంచి సబ్జెక్ట్ ఇది. ఎవ్రీబడి విల్ లైక్ ఇట్ అండ్ ఐఎమ్ షూర్ దట్ 2nd January ఇస్ లైఫ్ చేంజింగ్. ఓకే. సో మేము ట్రైలర్ చూడడం అయితే జరిగింది. ట్రైలర్ అయితే ఒక ప్రభంజనం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇందులో అంటే ఈ మూవీ ఒక హర్రర్ మూవీ లాగా కనిపిస్తుంది. అలాగే కొన్ని మధ్యలో మనకి చూసుకున్నట్టయితే ఏదో ఒక విషయం అయితే ఉంది ఇందులో అనిపిస్తుంది. దీని గురించి మీరు ఏం చెప్తారు? ఇట్ ఈస్ మోర్ లైక్ అ థ్రిల్లర్ అండి. థ్రిల్లర్ మూవీ, యూ విల్ లవ్ ఇట్. అండ్ చాలా మంది మూఢనమ్మకాల మీద, దీని మీద, అన్నిటి మీద ఇట్స్ బేసిక్ కాన్సెప్ట్, బట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. సో ఐ థింక్ చాలా మంది కనెక్ట్ అవుతారు ఈ స్టోరీ. సో మూఢ నమ్మకాలు అనేవి ఉన్నాయంటారా, లేవంటారా? డిపెండ్స్ ఆన్ ద ఇండివిజువల్. నమ్మాలి అనుకుంటే నమ్మచ్చు, లేదు ఏం లేవు అంటే. ఓకే. సో మెయిన్ గా త్రిముఖ మూవీలో మూఢనమ్మకాల గురించి ఉంటుంది అనుకోవచ్చా, లేదంటే ఏమన్నా ఇప్పుడు ఉన్న యూత్ కి కొంచెం రొమాన్స్ కానీ అలా ఏమన్నా ఉండబోతుందని చెప్పుకోవచ్చు? ఆఫ్ ఎవ్రీథింగ్, ఎవ్రీ ఎమోషన్ ఇస్ కవర్డ్ ఇన్ దిస్ ఫిల్మ్. ఓకే. సో మీకు ఇందులో మెయిన్గా ఏం నచ్చింది అంటారు? ఇప్పుడు త్రిముఖలో మీరు చూజ్ చేసుకున్నారు, ఇందులో మీకు అంటే ఏది నచ్చింది? క్యారెక్టర్ పరంగా నచ్చిందా, లేదంటే సబ్జెక్ట్ పరంగా నచ్చిందా? ఏది నచ్చింది అసలు? I think I like all the characters. I like this everything, because ప్రతి ఒక్కరు వాళ్ళ క్యారెక్టర్ కి న్యాయం చేశారు. అంటే మేమేదో సీనియర్స్ ఇక్కడ ఈ మాత్రం పర్ఫామ్ చేస్తే చాలు అని కాకుండా వాళ్ళు బెస్ట్ అండ్ బియాండ్ వెళ్ళి చేశారు కొన్ని సీన్స్ అయితే. సో పర్సనల్ గా వాళ్ళతో స్క్రీన్ షేర్ చేసుకోవడం కూడా చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఓకే. ఇందులో మీ క్యారెక్టర్ నేమ్ గురించి కొంచెం తెలుసుకోవచ్చా? సో నా క్యారెక్టర్ నేమ్ అవంతిక. సో ఈ క్యారెక్టర్ ఒక బ్రిడ్జ్ కనెక్షన్ అన్నమాట. సో డిఫరెంట్ త్రిముఖ అనేది ఒక 3 ఫేసెస్ అని చెప్పొచ్చు. సో ఒక్కొక్కది ఒక స్టోరీ. ఇందులో అన్ని వాటికి కనెక్ట్ అయ్యే ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఇంతకు మించి అయితే నేను ఇప్పుడు త్రిముఖ అంటే 3 ఫేసెస్ అని మనకు తెలుస్తుంది. ఈ 3 ఫేసెస్ ఎవరివి మనకు కనిపిస్తాయి? It could be hero, it could be heroine, it could be Sunny Leone garu or CID garu, anybody. మీరు అది సినిమాలో చూసి చెప్పారు. మీరు ఎవ్రీథింగ్ యూ కాంట్ ఆస్క్ దిస్. ఓకే. సో ఫైనల్గా త్రిముఖ మూవీకి ప్రేక్షకులు రావాలంటే ఏం బేస్ చేసుకొని రావాల్సి ఉంటుందని మీరు ఏం చెప్తారు ప్రేక్షకుల కోసం? స్టోరీ మెయిన్. సినిమా లవర్స్ అన్నప్పుడు అంటే కొత్త ఆర్టిస్ట్ కన్నా, లేకపోతే ఇక్కడ హీరో హీరోయిన్ గారు కూడా ఐ డోంట్ థింక్ ఈ పోస్టర్ చూస్తే వీళ్ళేదో కొత్త వాళ్ళ కూడా అనిపించట్లేదు. ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్, ఆల్రెడీ ఎప్పుడో 10-15 years నుంచి ఉన్నారు అన్నట్టే వాళ్ళ పర్ఫార్మెన్సెస్ కూడా అలానే ఉన్నాయి. అండ్ మా ట్రైలర్ కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో అదే మాకు ఇన్వెస్ట్మెంట్, అదే మాకు ఆల్రెడీ ఒక బూస్ట్ ఎనర్జీ ఇచ్చింది ఆడియన్స్ నుంచి. సో ఐఎమ్ షూర్ దట్ వాళ్ళ రీజన్ అక్కర్లేదు, సినిమా కాబట్టి వస్తారు. సో చూస్తారు కదండి, త్రిముఖ మూవీ మనకైతే జనవరి 2వ తేదీన అయితే రిలీజ్ అవ్వబోతుంది. సో ఒక థ్రిల్లర్ మూవీ లాగా మనకి కనిపిస్తుంది. అలాగే ఇందులో మూఢనమ్మకాలకు సంబంధించిన ఒక మెసేజ్ అనేది మనకు ఉంటుందని తెలుస్తుంది. సో అలాగే మనం కొద్ది రోజులు అయితే వెయిట్ చేద్దాము ఎలా ఉండబోతుంది. న్యూ ఇయర్కి ఒక స్పెషల్గా మన ముందుకైతే రాబోతుంది. సో త్రిముఖ మూవీ సక్సెస్ అవ్వాలని మనం అందరం కోరుకున్నాం. అలాగే అశ్రెడ్డి, ఆల్ ద వెరీ బెస్ట్.